గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు వచ్చేసి రామ్ గణేష్. ఈరోజు మన వీడియో వచ్చేసి సోల్డరింగ్ వీడియో. మనకి చాలామంది సోల్డరింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సోల్డరింగ్ మధ్యలో ఆగిపోవడం, తిన్నగా వర్క్ అవ్వకపోవడం. దాన్ని బట్టి మనం ఈరోజు ఎలా సోల్డరింగ్ చేయాలో బాగా చూడండి. ఓకే, మనమైతే ఇప్పుడు సోల్డరింగ్ ఫ్లగ్ అటాచ్ చేసుకుందాం. మన సోల్డరింగ్ కావాల్సిన మెయిన్ చెప్తాను చూడండి. ఫ్లెక్స్, ఇదైతే కొత్త ఫ్లెక్స్. చూసారా, కొంచెం అయింది. లడ్ అయితే నాది పాత ఉంది, అది వాడేస్తాను చూడండి. ఇది వచ్చి హెల్పింగ్ అని మన అందరికీ తెలిసి ఉంటుంది. అంటే మన చిన్న ఐటమ్స్ గట్రా సోల్డరింగ్ చేయడానికి కదా యూజ్ చేస్తారు. ఇదైతే నా ఓన్ అడ్జస్ట్మెంట్, మనం తయారు చేసుకున్నాం. ఇది కావాలంటే వీడియో అప్లై చేస్తాను తొందరలోనే. ఓకే గైస్, మన సోల్డరింగ్ మెషిన్ అయితే హీట్ ఎక్కేసింది చూస్తుంటే. ఇప్పుడైతే మనం ఒక మోటార్కి అయితే సోల్డరింగ్ చేద్దాం. మోటార్ ఇప్పుడు దీనికైతే లడ్ వేద్దాం. ఫస్ట్ అయితే సోల్డరింగ్ మెషిన్లో తోలు ఫ్లెక్స్ తీసుకుని నేను ఎలా చేసానో ఆ విధంగా చేయండి. ఇక్కడైతే అరే తీసండి. ఇది ఇప్పుడైతే వీడియోకి చూస్తున్నట్టు లైట్గా చేసుకోండి. ఇప్పుడు చూసారంటే మోటార్ ఎలా పడిందో చూసారు కదా. ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ ఎడ్జ్ దగ్గర చూడండి, ఎలా చేపిస్తున్నానో అలా చేయండి. ఫస్ట్ దీనికి ఉన్న మెటీరియల్ అంతా తీసండి. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఇలా 1.5 టైమ్స్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ వ్యాక్స్లో ముంచి మళ్ళీ లడ్ వేయండి. చూసారంటే ఆఫ్టర్ బిఫోర్ చూసారంటే ఎందాక ఎలా వచ్చిందో ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే మనం దీనికి వైర్లు వేద్దాం. ఇప్పుడైతే మనం వీడియోలో చూసినట్టు వైర్లు అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం వైర్లు ఎలా తిప్పుకోండి. ఇప్పుడైతే వైర్ ఫ్లెక్స్లో ఉంచుకోండి. ఎలా అవుతలేదు గాయస్. చూసారంటే ఏంది కదా. ఇప్పుడు మనమైతే ఆరెంజ్ ప్లస్కి ఎల్లో మైనస్కి వేసుకుందాం. చూసారంటే ఎంత పర్ఫెక్ట్గా సోల్డరింగ్ అయిందో. ఇప్పుడు మనమైతే ఇక్కడ వైర్లు తీసుకుందాం. చూసారు కదా. ఇప్పుడైతే నా పాత బ్యాటరీ హోల్డర్, దీంట్లో చూసి 1.5 వోల్ట్స్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో 2 నిప్పో బ్యాటరీస్ వేద్దాం. ఇప్పుడైతే మైనస్ ప్లస్ చూసుకుని పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు అయితే మనం బ్యాటరీ కూడా వైర్లెస్ వేద్దాం. ఫస్ట్ అయితే బ్యాటరీని రిమూవ్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎందాక ఎలా చేసామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేసండి, వీడియోలు చూపిస్తున్నట్టు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సోల్డరింగ్ అవుతుందో. మీది పాతదన్న సోల్డరింగ్ మెషిన్ ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు.
ఓకే గైస్, ఇప్పుడైతే దీంట్లోకి మనం బ్యాటరీలు వేసుకుందాం. ఇప్పుడు బ్యాటరీలు 2 వైర్స్ తీద్దాం. ఇప్పుడైతే మనం మోటార్కి ఒక చిన్నది ఇప్పుడైతే మనం బ్యాటరీ ప్లస్ కలుపుకుందాం. బ్యాటరీ మోటార్ ప్లస్ కలుపుకోండి. ఇప్పుడు చూసారంటే బ్యాటరీ మైనస్ అయితే వచ్చేసుకుంటా. చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఎలాగా. ఇప్పుడైతే మనం ఎందుకు చూసుకున్నట్టు ఇదైతే మీకు తెలుస్తలేదు, అందుకని ఒక డీసీ మోటార్కి ప్రొఫైలర్ యాడ్ చేస్తున్నాను. చూసానంటే ఎలా తిరుగుతుందో, మంచి గాలి కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం దీంట్లో పాటు ఒక లైట్ కూడా సోల్డరింగ్ చేసి వద్దాం. ఇది ఒకటి పక్కన పడింది. ఆయన వచ్చేసి ఒక ఎల్ఈడి తీసుకున్నాం. నా దగ్గర ఎల్ఈడి స్టిప్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా రెడ్ అంతా తీసండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం చాలామంది సోల్డరింగ్ చేసేటప్పుడు సోల్డరింగ్ మెషిన్కే ఉండిపోద్ది లెడ్ అంతా. మనం అది చాలాసార్లు తీసుకుందాం అనుకున్నా అవ్వదు. అలాంటి సమయంలోనే ఇలా లెడ్ ఉన్నప్పుడు కింద దెబ్బ కొట్టండి, అదే పడుతుంది కింద. చూసారు కదా ఎలా అయిందో, ఎలా ఉండదు. ఇప్పుడు దీన్ని కూడా లైట్ వైర్ వేద్దాం. ఇప్పుడైతే వైర్ తీసుకుందాం. ఇప్పుడైతే వ్యాక్స్లో ముంచుతాం. ఇప్పుడైతే దీని ప్లస్కి మనం రెడ్ కలర్ వైర్, మైనస్కి అయితే ఎల్లో కలర్ వైర్ వేద్దాం. చూడండి, నాకైతే అలాగే అనిపించింది. ఇప్పుడైతే నీట్గా సాల్వింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఉన్న 2 వైర్స్ తీసుకుందాం. ఇప్పుడైతే దీన్ని కట్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడైతే మైనస్కి మైనస్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే ఎంత గ్లో అవుతుందో ఎల్ఈడి వచ్చేసి. చూసారు కదా, ఓకే గైస్. మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలంటే టుమారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు లాస్ట్ బాయ్ గైస్.